దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. అందరూ కూడా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. ఈ సమయంలో మొదటి మాట మిస్టర్ జాన్ ఆనందరావు గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేట్ హిస్ టెన్యూర్, హిస్ సర్వీసెస్. చక్కగా మరి ఆ విషయాలన్నీ మరి పాస్టర్ గారు చెప్పారు. ఆ విషయాలు మరి ఎక్కువ నేను టచ్ చేయడానికి ఇష్టపడట్లేదు, కానీ తన ప్రయాణం అంతటిలో ఏ ఒడిదుడుకుల్లో కూడా దేవుడు కాపాడి క్షేమాన్నిచ్చారు. మరి వారికి ఇచ్చిన భార్య సుకన్యమను బట్టి, కుమార్తె సౌందర్య, ప్రేమ్చంద్ వారి జీవితాల్లో ప్రభు చేయబోతున్న కార్యాలను బట్టి ఒక నూతన గృహంలో వారు ఉంటుండగా ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి 1-2 మాటలే నేను గుర్తు చేసి ముగిస్తాను. ఎంతో మంది ఈ యొక్క ఉద్యోగ కాలంలో ప్రియులారా మధ్యలోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి చాలా మంది ఈ మధ్య మీరు చూసారో లేదో, పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు, డీజీపీగా కూడా ఒక ఆయన రిటైర్మెంట్ లో గవర్నమెంట్ లో చివరి వరకు ఇబ్బంది పెట్టారు. అదృష్టంగా ఆయనకి ఇంకా 2 days లో రిటైర్ అవబోయే ముందు గవర్నమెంట్ మారింది, పోస్టింగ్ ఇచ్చారు. ఎంత మానసిక క్షోభ ఉంటాయో చూడండి. కొంతమంది సస్పెండ్ అవుతుంటారు ఉద్యోగాలు, రకరకాల బాధలు ఉంటాయి. కానీ క్షేమాన్ని ఇచ్చాడు దేవుడు. క్రైస్తవులైన మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 116వ సంకీర్తనలో 12-14 వచనాలు మనం చూస్తూ ఉంటే, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను నీకేమి ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఇది మనం గుర్తుంచుకోవాలి. జాగ్రత్తగా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. మనందరము కూడా రక్షణ అనుభవం అవసరం. యేసు ప్రభువును నమ్ముకోవాలి, యేసుని సొంత రక్షకుని అంగీకరించాలి, ఆయన బిడ్డలా జీవించాలి. ప్రార్థన చేసేదను గొప్ప మాట. 2వ మాట అక్కడ అన్నాడు, ఆయన ప్రజలందరి ఎదుట మొక్కుబడులు చెల్లించేదను. 2వ మాట థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, థ్యాంక్స్ గివింగ్ అనేది ఉండాలి. ఈరోజు ఈ చక్కని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నా ఈ కుటుంబం మీదకి ఆశీర్వాదం వస్తుందని జ్ఞాపకం చేస్తూ, చివరిగా ప్రభు ఈ కుటుంబానికి కొన్ని వాగ్దానాలు తెలియజేస్తున్నారు. 71వ సంకీర్తన ద్వారా ఈ ఉద్యోగ విరమణ పొందినటువంటి ఆనందరావు గారి కుటుంబానికి దేవుడు మొట్టమొదటి చెప్తున్నాడు, నిన్ను వీడువను. 71వ సంకీర్తన 9వ వచనాలు మనం చూస్తూ ఉంటే చాలా చక్కని మాట, ఐ విల్ నాట్ లీవ్ యూ. నిన్ను వీడువను, ఎడబాయనని వాగ్దానం ఇస్తున్నాడు. ఇది వాగ్దానం. 2వ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటే ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 31:8 మనం చూస్తూ ఉన్నాం, నీకు తోడై ఉందును. అక్కడ మోషే యెహోషువతో చెప్పే అనుభవాన్ని
వాక్యాన్ని చూస్తున్నాం. దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు. నీ ఉద్యోగం అంతట్లో తోడుగా ఉన్నాడు. నీ శేష జీవితం అంతా నీ పిల్లలు మనవరాలను చూస్తావు. నీకు దీర్ఘాయుష్కాలం ఉంటుంది. ఇంకొక మాట చెప్తున్నాడు. ఇంకా యెషయా గ్రంథం ద్వారా ఇక్కడ అన్నాడు. రెండో మాట ఐ విల్ బి విత్ యు. మూడో మాట నిన్ను బలపరుతును. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యు. ఎప్పుడంటండి? యెషయా గ్రంథం 66:4 చూస్తున్నాయి. ముదిమి వచ్చు చెప్పాల ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించదను. కీర్తన 139 నీ చెయ్యి పట్టి నడిపించును. ఐ విల్ లీడ్ యు. ప్రియులారా, కాబట్టి దేవుడిచ్చిన ఈ 5 వాగ్దానాలు. ఐ విల్ నాట్ లీవ్ యు, నిన్ను నేను విడను. ఐ విల్ బి విత్ యు, నీకు తోడై ఉంటాను. ఐ విల్ బి స్ట్రెంగ్థెన్ యు, నిన్ను బలపరుతును. ఐ విల్ లీడ్ యు, నిన్ను నడిపించును. ఎంతో చక్కని మాటలు, ఈ వాగ్దానాలు నీ కుటుంబంలో జరగాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన దేవుడా, నీకు వందనాలు. మీ జోర్జాన్ ఆనందరావు గారు సుకన్యను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మగారిని బట్టి, ప్రేమచంద్ సౌందర్యమును బట్టి ప్రభా, రాబోయే దినాల్లో సుఖమైన కాంతి వరకు బిడ్డని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క రిటైర్మెంట్ లో మీకు తోడుగా ఉన్నారు ప్రభా. 116వ సంకీర్తనలో చెప్పినట్లుగా ప్రభువా, ఇదిగో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్త బహురయ్య. ఈ కార్యములు జరిగించి మహిమ పొందమని, ఆరోగ్యమైన ఆయుష్కాలమైన శాంతిని ఇవ్వని, నెమ్మదిని సంతోషం ఇవ్వండి. వారి సహోదరుడు ప్రేమలతమ్మ గారిని బట్టి, సహోదరుడు భూషణాన్ని గారిని బట్టి, మిగిలిన వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. దీవించి ఇది నా ఆశీర్వాదములతో నింపమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయి. వారి అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధన దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకొని దేవుని కనపరుస్తున్న విజయవరి జాన్ ఆనందరావు గారు, సుకన్యమ్మ గారి కుటుంబమునకును, వారి బిడ్డలకును, కూడి వచ్చిన మనందరికును ఆయన కృపా ప్రేమ సదాకాలము తోడై ఉండును గాక. అందరూ చెప్పండి ఆమేన్. దేవుడే నాకాశ్రయము, దివ్యమైన దుర్గము, మహావినోదు దాపగల సహాయుడై నన్బ్రోచును. అభయమేపు దానందమానందమౌగా, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. ఆమేన్. అందరికీ వందనాలు.